భారతదేశ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లు అనేటువంటి అంబానీ అదానీ చేతుల్లో పెట్టేదానికి కేంద్ర ప్రభుత్వం పూనుకొని పార్లమెంట్ లో 3 నల్ల చట్టాలు తెచ్చింది. ఆ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా గత నెలన్నర నుంచి పెద్ద ఎత్తున రైతు సంఘాలు ఢిల్లీలో ఆందోళన చేసి ఢిల్లీ రాజధానిని దిగ్బంధనం చేయడం జరిగింది. చర్చలు ఇప్పటికే 5-6 దఫాలుగా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నప్పటికీ మరి ఆ 3 నల్ల చట్టాల్లో ఇప్పటికీ ఆహార నిల్వ పైన ఉన్నటువంటి పరిమితిని ఎత్తేసి రాష్ట్రాలకు ఉన్నటువంటి ఆహార నిల్వల పైన అధికారాన్ని రాష్ట్ర పరిధిలో లేకుండా కేంద్ర ప్రభుత్వమే తీసుకొని తద్వారా అంబానీ అదానీలకు గుడిగం చేయాలనే ప్రయత్నం చేస్తుంది. రైతులకు వ్యవసాయ ఉత్పత్తులు కనీస మద్దతు ధర కేంద్ర ప్రభుత్వమే ప్రకటించేది. కానీ ఆ కేంద్ర ప్రభుత్వం ప్రకటించేది లేకుండా మరి అంబానీ అదానీలకి కార్పొరేట్లకు వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధర కూడా వాళ్ళే నిర్ణయించుకోవచ్చు అనేటువంటి నిబంధనని ఈరోజు చేర్చారు. దాంతోపాటు కాంట్రాక్ట్ ఫార్మింగ్ అని వ్యవసాయ రంగం అంతా కూడా కాంట్రాక్టు కార్పొరేట్ శక్తుల్లోకి మరి ఈరోజు ఇచ్చేటువంటి ప్రతిపాదన జీవో చేసింది. అందుకనే ఈరోజు లక్షల కోట్ల టన్నులు నిల్వ చేసే సామర్థ్యం ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థలను భారతదేశ మార్కెట్లంతా కూడా వాళ్ళ చేతుల్లోకి తీసుకొని మరి భారతదేశ ప్రజలందరినీ కూడా దోపిడీ చేయాలని ఈ యొక్క జాతీయ సంపదనంతా కూడా అంబానీ అదానీ చేతుల్లోకి పెట్టేదానికి మోడీ ప్రభుత్వం పూనుకుంటే మరి ఎముకల కొరికే చలిని కూడా లెక్క చేయకుండా మరి ఈరోజు అక్కడ రైతులు లక్షల మంది 76,000 ట్రాక్టర్లు పెట్టుకుని మరి ఇప్పటికే 30 మంది ఆ చలికి రైతులు చనిపోవడం కూడా జరిగింది. అయినప్పుడు కూడా ఈ కేంద్ర ప్రభుత్వానికి చలనం లేదు. కేంద్ర ప్రభుత్వం చట్టాలను రద్దు చేసుకునేదానికి ముందుకు రావడం లేదు. ఇప్పటికైనా దేశవ్యాప్తంగా దీనిపైన నిరసన పెళ్లెగుతా ఉంది. సుమారు 25 రాజకీయ పార్టీలు ఈ రోజు ఈ యొక్క నల్ల చట్టాలను వ్యతిరేకిస్తా ఉన్నాయి. ఆఖరికి రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా ఓటేసినప్పటికీ ఈ నల్ల చట్టాల వల్ల జరిగే ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని వారు కూడా ఈ రోజు ఈ నల్ల చట్టాలను వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష తెలుగుదేశం కూడా ఆ రోజు ఆ పార్లమెంట్ లో ఓటేసినా మరలా ఇప్పుడు రైతులు సంఘీభావం తెలిపి ఈ నల్ల చట్టాలను ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు. ఆ విధంగా 25 రాజకీయ పార్టీలు మరి మద్దతు ఇవ్వడమే కాకుండా ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలు కూడా ఈ రోజు బయటకు వచ్చి రైతులకు మద్దతు తెలుపుతున్నారు. ఎంతో మంది అవార్డు బహుమతి గ్రహీతలు కూడా వాళ్ళ అవార్డును కూడా వెనక్కిస్తున్నారు. అయినా మోడీ ప్రభుత్వము కార్పొరేట్లకు గుడిగం చేసేదానికి అంబానీ అదానీ చేతుల్లో కీలుబొమ్మగా అదానికి ఈ రోజు అంబానీకి ఒక ఏజెంట్ గా నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నాడని చెప్పనని భారతదేశం ఈ రోజు ఘోషిస్తా ఉంది. ఈ రోజు జరిగే చర్చల్లోనైనా మీ 3 చట్టాలను రద్దు చేసుకునేదానికి ఈ నల్ల చట్టాలను రద్దు చేసుకునేదానికి ఈ కేంద్ర ప్రభుత్వం సిద్ధం కావాలని కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేదానికి ఈ రోజు సిపిఐ పార్టీ రైతు సంఘాలు ఈ యొక్క మానవహారాన్ని అనంతపురం జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తా ఉన్నాం. రాష్ట్రంలో కూడా అనేక రైతు సంఘాలు రాజకీయ పార్టీలు కోరుతున్నాయి. తక్షణమే మీరు ఈ 3 డిమాండ్లని మరి వెనక్కి తీసుకుని పార్లమెంట్ లో దాన్ని రద్దు చేయాలని కోరుతున్నాం. లేని పక్షంలో ఈ యొక్క బీజేపీ ప్రభుత్వానికి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలను అంతం చేయాలని ఈ రాజకీయ ప్రాంతీయ పార్టీలు కూడా లేకుండా చేయాలని అదేవిధంగా ఈ దేశంలో అధ్యక్ష తరహా పాలన తేవాలని నియంతృత్వ పాలన తేవాలని ప్రయత్నం చేసే ఈ నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వానికి మరి చమరగీతం ప్రజలు పాడతారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. దాంతో పాటు ఈ రోజు దేవాలయాలు కూడా ఎక్కడ చూసినా ధ్వంసం చేసే కార్యక్రమానికి బీజేపీ పూనుకుంది. రాత్రిపూట దేవాలయాలు ధ్వంసం చేయడము, పగులు పూట ధర్నా చేయడము ఈ బీజేపీకి అలవాటైంది. ఎందుకంటే హిందూ మతోన్మాద సెంటిమెంట్ తో అధికారంలోకి వచ్చిన ఈ బీజేపీకి మరలా ఈ రాష్ట్రంలో కూడా చిచ్చు పెట్టేదానికి ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా దేవాలయాలు ఎప్పుడు కూడా ధ్వంసం చేసేవాళ్ళు కాదు. ఈ బీజేపీకి ఈ రోజు అటువంటి ఒక పూర్తిమైనటువంటి ఆలోచన వచ్చింది. అందుకనే రాత్రిపూట దేవాలయాలు ధ్వంసం చేసి మొదలు ధర్నాలు చేసేదానికి పూనుకున్నారు. కాబట్టి వీళ్ళ నైజాన్ని ప్రజలు అర్థం చేసుకుని ఈ భారతీయ జనతా పార్టీని తిరిగి ఇంటికి పంపించాలని, ఈ భారతీయ జనతా పార్టీకి నూకలు లేకుండా భారతదేశంలో చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రైతు ఆందోళనకు మద్దతుగా నిరంతరం కార్యక్రమాలు చేస్తాము. ప్రభుత్వం పైన ఒత్తిడి చేస్తాము. నరేంద్ర మోడీ మెదడు ఉంచామని చెప్పని హెచ్చరిస్తా ఉన్నాం.